ఇంకా మనం ఒక్కొక్క పంచాయతీ గురించి మాట్లాడదాం. ఇది మన కల్వకుంట్ల కవితక్క వర్సెస్ హరీష్ రావు. ఇది బీఆర్ఎస్ పార్టీలో. ఇక ఏమని రాసిరు, పేరుతున్న మాటల తూటాలు, హరీష్ కు అండగా రంగంలోకి ఎమ్మెల్యేలు వచ్చిరట, కవితను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తురట. ఇంకా హరీష్ ముఖం చాటేసినట, 100 మాగద్దులు మాట్లాడుతున్నారు, జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుపు ప్రధాన ప్రతిపక్ష వైఫల్యమేట. ఖమ్మంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత. ఒక సెకండ్. అయితే వీళ్ళు కాదు కానీ దిశ పత్రిక బాగా రాసింది ఇదే వార్తను, అక్కగారి పైన అనుకుంటా. హరీష్ రావును ఎవరు కాపాడలేరు, రేపు అన్ని విషయాలు మాట్లాడతా, జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్. ఇప్పుడు ఒక్క క్షణం అన్నా, ఇక్కడ ఒక డైలాగ్ అన్నా మన యనుమల రేవంత్ రెడ్డి గురించి కనపడదు. అద్దం కళ్ళద్దాలు పెట్టుకొని తేరాని కూడా దొరకదు. అలా మన పచ్చకామరి ఇట్లా వస్తే కళ్ళద్దాలు కూడా దొరకదు. మరి అక్క టార్గెట్ అంతా బీఆర్ఎస్ డ్యామేజ్ చేయడం, హరీష్ రావును డ్యామేజ్ చేయడం లక్ష్యంగా ఉంది. హరీష్ రావు తరఫున వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు వస్తున్నట. మీరు అక్క ఏమంటారంటే, కాసుకోరియా బై చూసుకుందాం, కాసుకోరి చూసుకుందాం, మీరా నీనా తగ్గే లేదంట. అది పుష్ప రాణి అయింది. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క పుష్ప రాణి, పుష్ప రాజు కాదు కదా, అక్క రాణి అయిపోయింది. పుష్పరాణి లెక్క మరి అక్క అయితే ఏదైనా సరే తెలుసుకుంటా అంటాను, తెలుసుకుంటా రావయా నీ సంగతి ఏదో చూద్దామా అంటాంది. మరి అన్ని విషయాలు బయట పెడతాట. ఆల్రెడీ రోజు పెడుతూనే ఉందిగా, ఇంకా కొత్తగా వేచేది రోజు వాగుతూనే ఉండదు. ఇప్పుడు అయ్యా ఇలా కొట్టిన కాంచి చూస్తానా, రోజు వాగుతూనే ఉంది. ఏ రోజు వదిలిపెట్టింది అసలు? ఆమె జనయాత్ర చేస్తుందా, జనాల పేరు బీఆర్ఎస్ ని ముంచే యాత్ర చేస్తుందా అర్థమైతలేదు. జనం పాటు బొనం పాటు ప్రోగ్రామ్ ఇచ్చింది, మరి అది ఉన్నదా పీకినది లేదు, అది ఏడా కనిపించలేదు. రోజుకొక స్టేట్మెంటు, రోజుకొకటి. మళ్ళీ దిశలనే లేదంటే వెలుగులనే అన్ని రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో వస్తుంది. మరి దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని నేను అనుకుంటానా. ఏదేమైనా హరీష్ రావు ఉన్నట రేపు ఎవరు కాపాడలేడు, రేపేనా అన్ని విషయాలు పెట్టారు. ఇక రేపు హరీష్ రావు లోపలలో వండుకొని రగ్గు బిర్రుగా చుట్టుకొని పోయి అమ్మ ఏం పెడతావు రా, ఏం పెడతావు అని చూస్తాడే. మరి ఏందక్క నువ్వు పెట్టగలిగేది, నువ్వు చేయగలిగేది? నువ్వు నిజంగా ప్రజల కోసం వచ్చినవా, లేదు బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తానికి వచ్చినా ప్రజలు గ్రహిస్తున్నారు. నువ్వు ప్రజా సమస్యలు పక్కన పెట్టి నీ ఇంట్లో పంచాయి, నీ పార్టీ పంచాయి పట్టుకొచ్చి జనం కూసి నీ పంచాయి మాకు రోజు ఏమిటికి పంచాయి 3 రోజులు అవుతాను అంటే పేపర్ పులి అయినావా ఏమో, నాకు అదే డౌట్ వస్తుంది. అక్క పేపర్ పుల్ లెక్క ప్రవర్తిస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పంచాయతీ. ఇంకొక పంచాయతీ కూడా ఉంది. ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు బీజేపీ పంచాయతీ. బండి వాక్యాలపై ఈటల తూట. నిన్న హిందూ ఓట్ల పోలరైజేషన్ ముఖ్యమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే ఇవాళ తెలంగాణలో హిందూ ముస్లిం డివిజన్ పాలిటిక్స్ నడవయన్న ఈటల రాజేందర్. కులము మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని కామెంట్ చేసిండు. కేంద్ర పథకాల లబ్ధిదారుల్లో ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారని వ్యాఖ్యానించిండు. పరోక్షంగా బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చిన ఈటల. కౌంటర్ ఆయనకే, ఇక దాంట్లో దాపరికాలు లేవు. ఆయన నిన్నేం మాట్లాడిండు, పొద్దుగాలనే చూసినా కూడా ఏమన్నాడు, ముస్లింలు ఓట్లు మాకు అక్కర్లేదు, మేము కుల పెట్టుకొని ఓడడం, ప్రేమతోని నరేంద్ర మోడీకి వేస్తే కానీ మేమైతే మైనార్టీ అబీజ్మెంట్ పాలిటిక్స్ చేయమని చెప్పేసి మాట్లాడుతూ హిందువులందరూ బలమైతురు, ఐకమత్యమైతురు అనే పాయింట్ మాట్లాడింది. ఇంకా ఎమ్మటే ఈటల రాజేందర్ గారు యాక్టివ్ అయిపోయి ఇటు పోయి ఈయన ఇటు మాట్లాడతాను, నీ అవన్నీ కులం మతమే కదా, అంతా కలిసి కట్టుకున్న నరేంద్ర మోదీ ఇచ్చే పథకాలు క్రిస్టియన్లకు పోతున్నాయి, ముస్లింలకు పోతున్నాయి, అందరికీ పోతున్నాయి, హిందువులకు కూడా వస్తున్నాయి, మరి ఎట్లా చేస్తామని చెప్పేసి ఆయన నడవయి ఎక్కువ రోజులు అని చెప్పేసి ఈయన గారి మరలకు ఈయన గారు కౌంటర్ ఇచ్చారు. ఇది కార్యకర్తలు అనుకుంటానికి మనకు వస్తుంది. ఈయన కార్యకర్తలు ఆయన కార్యకర్తలు కలిసి అనుకొని పార్టీని ఇంకిత బస్సు పట్టించుకోవడానికి మనకు తప్ప ఈ పంచాయతీల ప్రజలకేం ఉపయోగం లేదు. ఈయనేమో సెక్యులర్ పాలిటిక్స్ అంటాడు, ఈయనేమో కట్టర్ హిందూ పాలిటిక్స్ అంటాడు. ఇక మరి కార్యకర్తలు ఏమన్నాను,
నాయకుల కోసం కయ్యాల కొట్లాట అని చెప్పేసి కొత్త ప్రోగ్రామ్ పెట్టుకోరు మీరు కూడా. ఇక మీరు ఇప్పటికే ఉన్న పంచాయతీలు సరిపోతారు. మన గెలుసుడు మీద సోయి లేదా, ప్రజల మీద సోయి లేదా, కానీ మరి ఇదేదో లత్కోర పంచాయతీ రోజు అవుతుంది. ఇంకెట్లా నో కామెంట్స్ ఇందులో. మరి వాళ్ళు ఏమన్నది అనుకోరు కానీ పెద్దగా వచ్చేది ఏమి లేదు. మా ఈటల రాజేందర్ అన్న గారు కానీ మా బండి సంజయ్ అన్న గారు వీళ్ళతో పంచాయతీ పెద్దగా అవుతుంది. ఇదే వార్తను మన ఈయన కూడా రాసినట్టుందా. కుల మత రాజకీయాలు నిలబడవు, ఈ ప్రాతిపదికన తెలంగాణలో గెలవలేము. కేసీఆర్ ను ఫాలో అవుతున్న సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు. అంతే, ఇంతవరకు రాసేసిండు. ఓట్ చోరీతోనే బీహార్ లో ఎన్డీఏ గెలిచిందని టీపీసీసీ మహేష్ అన్న వద్దన్న కాలం వస్తుంది దండం పెడతానే. ఇవో పట్ట పగడి నోట్లో ఉంచిర్రా మిమ్మల్ని జూబ్లీస్ లా కాకరి చుమ్మిరు జనాలు. 10 సంవత్సరాల పిల్లలతో, మైనార్టీ పిల్లలతో, 10 ఏళ్ల పిల్లలతో ఓటు వేయించారు మీరు దొంగ ఓట్లు. ఆయన చప్పట్లు చిటికెలు. మహేష్ అన్న డైలాగు గమ్మతున్నదే.